మహాబలశాలి హనుమ. బాల్యం నుండే సూర్యుడిని పండుగగా భావించి తినడానికి ప్రయత్నించాడు. రామునితో పరిచయం తర్వాత హనుమంతుడు రామునికి బంటులాగా పనిచేశాడు. ఇంకా రాముడే ప్రాణం అనమాట. బంటుగా పనిచేశాడు. హనుమ రామునికి బంటుగా పనిచేసి ఎలా అయ్యాడు, సీతమ్మ జాడకి లంకకి వెళ్ళి లంకకి వెళ్ళి వార్త తీసుకొచ్చి రాముడికి మిక్కిలి సంతోషాన్ని, సీతమ్మ జాడ తెలుసుకొచ్చాడు. మిక్కిలి సంతోషాన్ని కలిగించి ఇంకా ప్రియమైన వాడుగా రామునికి ప్రేమైపోయాడనమాట. లక్ష్మణుడు అనుక్షణం రాముడిని, లక్ష్మణుడిని అంటిపెట్టుకుని సేవలందిస్తూ ఉండేవాడు. ఆఖరికి సీతని జాడ తెలుసుకున్నాక వారధి నిర్మించి రామునితో యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే సంజీవని పర్వతం అరచేతిలో మోసుకొచ్చాడు. అదేదో వెతికితే టైము సరిపోదని పర్వతాన్నే తీసుకొచ్చిన బలశాలి. ఇంకా ఏం చెప్పుకుంటాం మరి, పర్వతాన్ని తీసుకొచ్చిన బలశాలి. రావణుని దగ్గరికెళ్ళి రావణుడి దగ్గరికెళ్ళి సీతమ్మని అప్పచెప్పి క్షమాపణ అడుగు, ఎందుకో చచ్చిపోతావని ఎంతో హితవు అడుగుతాడు. వినడు కదా రావణాసురుడు. సీతమ్మను అప్పగించి క్షమా కోరమంటాడు. ఎంత హితవు పలికాడు మరి! ఎంత నేర్పరి, ఎంత విజ్ఞాని! అనుకున్నది కార్యం సాధించే ధీమంతుడు. ఏదన్నా పని అప్పచెప్పామంటే ఇంక పూర్తి చేసేస్తాడు. అంత ధీమంతుడు. నవవ్యాకరణ పండితుడు. అంత మేధావి. కార్యం ఎలా సాధించుకురావాలో తెలిసిన విజ్ఞాన సంపన్నుడు. రామభక్తిలో సాటి అని మెచ్చుకున్నాడు. తను హనుమంతుని కంటే వేరెవరు రామభక్తిలో ముందు ఉండరు. రామనామం ఎక్కడ ఉందో అక్కడే నేను ఉంటానని మనకి చెప్పాడనమాట. అందుకని ఎక్కడ రామభజన జరిగిన హనుమంతుడు ఉన్నట్టే మనకు భావం కలుగుతుంది. అలా భావించుకుంటాం కూడాను. సీతమ్మకు రావణుని చెర నుండి విడిపించే వరకు విశ్రాంతి తీసుకోలేదు. ఎప్పుడైతే లంకలో సీతమ్మను చూసాడో మళ్ళీ యుద్ధం ముగించి సీతను తెచ్చే వరకు కూడా విశ్రమించలేదు. స్వామి కార్యం ఎలా నెరవేర్చాలో హనుమయే నిదర్శనం. రాముని కార్యం ఎలా నెరవేర్చాలంటే హనుమాను మనకి గుర్తుకు రావాలి. హృదయమునందే సీతారాముని ప్రతిష్ఠించుకున్నాడు. హృదయమున మోహమును జయించుకుంటూ వల్ల కిష్కింధ యందు నిర్మోహి హనుమ మాత్రమే. కిష్కింధలో అందరూ ఏదో విషయంలో బాధపడతారు, ఏదో నష్టపోయినామని ఏదో మోహాలు రాగాలు అవి పెట్టుకుని అందరూ అలా ఉంటారు. కానీ హనుమ ఒక్కడే నిర్మోహి. మోహం లేదు ఆయనకి మాత్రమే. ప్రతి ఒక్కరి హృదయమున చిరంజీవిగా ఉంటూ మనకు అభయప్రదానం చేస్తాడు. మన గ్రామాల్లో ఎలా ఉంది ఈ రోజుల్లో, ప్రతి వీధికి హనుమ విగ్రహం అభయమిస్తూనే ఉంటుంది. రాత్రిపూట అయినా ఎప్పుడొచ్చినా మనకి హనుమ ఉన్నాడన్న ధైర్యం. ఎంతో భయకంపితులైన సమయంలో హనుమ నామస్మరణ చేసుకుంటే మనం కూడా బలశాలం అయిపోయి ఎంతో ధైర్యం వస్తుందన్నమాట. అంత అభయప్రదాయి హనుమ. చేస్తుండే భయకంపితులైనప్పుడు, మనకు కష్టాలు వచ్చినప్పుడు హనుమ నామస్మరణే మనకు శరణ్యం. అలాగ ఉండాలి హనుమ నామస్మరణం. మన లోపల చిరంజీవి మన ఊపిరిలో ఉన్నాడు హనుమ. చిరంజీవి కదా, వాయుపుత్రుడు. మన ఊపిరి తీసి వదిలేటప్పుడు వాయువే హనుమ అని నా అభిప్రాయం. నాకు అనుకుంటా ఉంటాను. అందరూ అనేక రకాలుగా అనుకోవచ్చు. ఇది కూడా ఒక కారణం. సరే, రేపు ఇంకోటి చెప్పుకుందాం. అందరికీ మరొకసారి హనుమ జయంతి శుభాకాంక్షలు.